జపించు వేళల నిశామధ్యంబునన్నాదు వృత్తంత్రుల్ మీటి మనోజ్ఞమౌ మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబు హరింపనిల్పెనటె భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాదికనాశ్రయించదను బృందారణ్య గోపాలికన్. పరమేశ్వరి అయిన రాధాదేవి ఇంద్రాణ్యా పరమాం శక్తిం సర్వభూతాధినాయికాం ప్రచండ చండికాం దేవీం చిన్నమస్తాం నమామ్యహం అని దశమహావిద్యలలో చిన్నమస్తగా వజ్రవైరోచనిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవత, ఆ దేవతా స్వరూపమైన భద్రతో నాకు అనుబంధం కలిగించింది. ఆ అనుబంధమే ఇప్పుడు అప్పాజోస్యుల వారు చదివిన శ్లోకము యొక్క సారాంశం. ఐంద్రీం జాగ్రదుదగ్ర మూల పదవీం అని. విజయవాడలో కనకదుర్గ ఉన్నది. కనకదుర్గ అంటే నాకు భక్తి ఇష్టం, కానీ కొంచెం దూరంగానే ఉంటాను. ఆమె చిలికత్తే భద్ర అని ఉన్నది. ఆమె నాకు సన్నిహితంగా ఉంటుంది, నాతో ఉంటుంది, నన్ను అభిమానిస్తూ ఉంటుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇచ్ఛావిహారార్థమింద్రకీల నగంబు తగిన క్షేత్రము నీకు తరళనయనా కాలకంఠుని రాణి కనకదుర్గాదేవి ఆత్మీయురాలు నీ గబ్జవదనా. ఇంద్రకీల పర్వతం మీద తిరుగుతూ ఉంటుంది ఆ దేవత. ఇచ్ఛావిహారార్థమింద్రకీల నగంబు తగిన క్షేత్రము నీకు తరళనయన కాలకంఠుని రాణి కనకదుర్గాదేవి ఆత్మీయురాలు నీ గబ్జవదనా. మాయాధిపతి అయిన మగవుని వజ్రంబు కరభూషణము నీకు కాంతి వలయ. బృందావనేశ్వరి శ్రీరాధవచనంబు శీర్షధార్యము నీకు చిన్న శీర్ష. సాధకుల వీరయోగుల సాకుటనినా ఒక విలాసము నీకునో యోగిరజ్ఞి. భద్రయను పేర దేవతామూరజమునందు వరలు నీకివే వినతులో అరుణ శక్తి అంటూ భద్రా వైరోచని దుర్గాం భగవతీం భద్రాం ఇంద్రకీలాద్రివాసినీం ప్రచండ చండికాం దేవీం వజ్ర వైరోచనీం భజే అంటూ ఆ దేవతను భావించి ఇవాళ ప్రారంభంలోనే లలితాదేవిని స్మరిస్తూ చక్కటి శ్లోకాలు చదివారు. లలితాదేవి ప్రస్తావన మనకు దేవీ భాగవతంలో చివరి స్కంధంలో, ద్వాదశ స్కంధంలో చిట్ట చివర వస్తుంది. ఆమెను గురించి కూడా చెప్తాను. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మా పీఠాలలో లలితా దేవత చాలా ప్రధానమైనటువంటి దేవత కావటం. తర్వాత దేవీ భాగవతం దేనికోసమైతే పారాయణం చెప్పబడిందో, ప్రవచనం చేయబడిందో, దాని ప్రయోజనంలో లలితాదేవి యొక్క అనుగ్రహం చెప్పబడింది చిట్ట చివర, దేవీ భాగవతం యొక్క చివర. దేవీ భాగవతం విన్నందువల్ల ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది, అసలు ఎవరు విన్నారు, ఎవరు ఎవరికి చెప్పారు అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు చిట్ట చివర లలితాదేవి ఏ జీవుడి కోసమైతే దేవీ భాగవతం వినిపించబడిందో ఆ జీవుడు లలితాదేవి దగ్గరికి వెళ్ళాడు, మణిద్వీపానికి వెళ్ళాడు అని చెప్పబడింది. అందువల్ల ఆ కథ, లలితాదేవి విశేషాలు కూడా వస్తాయి ఈ 4 రోజుల్లో. ఎందుకంటే ఇవాళ చాలా చోట్ల దేవతార్చనలు జరిగే చోట్ల ఇళ్లలో సామూహికమైన సమావేశాలు జరిగినప్పుడు
రెండు పారాయణాలు ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి విష్ణు సహస్రనామ పారాయణం, మరొకటి లలితా సహస్రనామ పారాయణం. ఇది దేవీ భాగవతం కాబట్టి లలితా సహస్రనామములకు సంబంధించిన ఆ దేవతకు సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పటం అవసరం. దానికి తోడు మా పీఠం, మా మౌనస్వామి లలితాదేవి విగ్రహాన్ని సిద్ధేశ్వరి అని పెట్టాడు. ఆ లలితాదేవి ఉపదేశమునరించె కృపతోడ లలితాంబ శత్రుంజయం వైన శాక్త విద్యా. లలితాదేవితో మొట్టమొదటి సాధన కాలంలో నాకు పెద్ద అనుబంధం లేదు. నాకు ఈ చిన్నమస్తా, వైరోచని, రాధ, కాళీ వీళ్లతో వచ్చినంత అనుబంధం రాలేదు. కానీ పీఠాధిపత్యం వచ్చిన తర్వాత ఆ అనుబంధం దానంతటది వచ్చింది. ఎందుకంటే మా పీఠాలలో ఇప్పుడు సుమారు 3-4 పీఠాలు లలితాదేవి అధినేత్రిగా ఉన్నటువంటి పీఠాలు ఉన్నాయి మా కింద. వృతాళపీఠం లలితాపీఠం, విజయవాడలో లలితాపీఠం, నెల్లూరులో, విశాఖపట్నంలో లలితాపీఠం, ఇలా ఖమ్మంలో లలితాపీఠం, ఇంకా అనేక చోట్ల అట్లా మా పీఠం యొక్క సంస్థల్లో, అనుబంధ సంస్థల్లో, పాలిత సంస్థల్లో, ప్రధాన సంస్థల్లో లలితాదేవి ఎన్నో పీఠాలలో ప్రాధాన్యం వహించటం వల్ల ఆమె నా ఎందు అనుగ్రహాన్ని చూపించింది. అనుగ్రహం యొక్క అవసరం కూడా వచ్చింది. ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు నిన్న నేను ప్రస్తావిస్తూ చెప్పాను ఈ పీఠాల గురించి చెబుతూ, ఈ పీఠాలలో చాలా ఆస్తులు ఉంటాయి. కొన్ని పీఠాలలో ఆస్తి ఉన్నది అంటే వివాదం ఉంటుంది, ధనం ఉన్నది అని అంటే గందరగోళాలు ఉంటాయి ప్రతి చోట కూడా. అలాంటప్పుడు ఆ సంఘర్షణలు, ఆ కల్లోలాలు పరిష్కరించుకోవడానికి లౌకిక శక్తి కావాలి, అలౌకిక శక్తి కావాలి. లౌకిక శక్తి చాలనప్పుడు అలౌకిక శక్తి తప్పదు. ఆ శక్తిని పరమేశ్వరి అనుగ్రహించింది. అందువల్ల ఉపదేశమునరించె కృపతోడయే దేవి శత్రుంజయం వైన శాక్త విద్యా అరుణారుణం వైన తరుణ సుందరమూర్తి దర్శనం విచ్చనే ధర్మవీరా. పిలిచి స్వయముగా పీఠత్రయాధీశు